నేను ప్రస్తుతం నల్గొండ జిల్లా అకాల్పుర స్కూల్లో ఎగ్జిట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ జాబ్ రాకముందు అశోక సర్కిల్లో డిగ్రీలో కోచింగ్ ఇస్తున్నాను. నాకు ముఖ్యంగా ఇక్కడ జాబ్ రావడానికి ముఖ్య కారణం అశోక సర్కిల్లో అక్కడ క్లాసెస్, సార్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్, అక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ కూడా నన్ను ఉంటుంది. నేను లాస్ట్ డిఎస్సీ రాశాను. అక్కడ నాకు 1 మార్క్ జాబ్ మిస్ అయింది. తర్వాత నేను అశోక సర్కిల్లో జాయిన్ అయిన తర్వాత ప్రిపరేషన్ అంటే ఎలా ఉండాలో తెలిసింది. అసలు నేను ఇంతవరకు ప్రిపేర్ అయిన విధానం కరెక్ట్ కాదు, ఇప్పుడే నాకు కరెక్ట్ విధానం అనేది తెలిసింది. ఎందుకంటే అక్కడ క్లాసెస్ కానీ, అక్కడ ఎగ్జామ్స్, డైలీ టెస్ట్, గ్రాండ్ టెస్ట్, వీక్లీ టెస్ట్లు, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్, నేను ఎక్కువ ఎగ్జామ్స్ రాయడం వల్ల నాకు 4th ర్యాంక్ వచ్చింది. మంచి ప్లేస్లో, ఇంత మంచి స్కూల్లో నాకు జాబ్ రావడం చాలా సంతోషకరమైన విషయం. అశోక సర్కిల్లో ముఖ్యంగా నా విద్యార్థి సాధన ఏంటంటే నేను ఇంటెన్సివ్ బ్యాచ్లో ఉన్నాను. ఇక్కడ ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఏంటంటే అసలు పూర్తిగా మొబైల్ ఫోన్ లేకుండా, చదువు తప్ప వేరే ప్రపంచమే లేకుండా ఆ విధానం నాకు ఉంది. ఎందుకు నడుస్తున్నారు నేను జాబ్స్ అనేదానికి ముఖ్య కారణం అశోక సర్కిల్లో ఇంటెన్సివ్ బ్యాచ్ రన్ అవుతుంది. ఇంటెన్సివ్ బ్యాచ్ 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అక్కడ ఎగ్జామ్స్ 3 days ఒక ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ చెప్పే ఫ్యాకల్టీ వచ్చి ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం చేసి ఎక్కడెక్కడైతే కష్టమైన ఏరియా ఉందో అది మొత్తం ప్రతిసారి పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇష్టమైన ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇలాంటి కష్టమైన సబ్జెక్ట్స్ ప్రాబ్లం ఏరియా మొత్తం వాళ్ళు ఫ్యాకల్టీ వచ్చి పేపర్ ఇవ్వడం వల్ల మాకు ఇంకా ఇంత మంచి మార్కులు రావడానికి కారణం అయ్యేది. నేను అక్కడ నుండి చదువుకోవడం వల్లనే నాకు జాబ్ వచ్చింది అని చెప్పడానికి గర్విస్తున్నాను. అశోక సర్కిల్ నా విజయంలో చాలా ముఖ్య పాత్ర పోషించింది. పాపములకెల్లా ఎక్కుడు పాతకములు సువ్వే క్రోధ లోపములు సువ్రతాత్మ వాణి వెంటి జయించిన వాడు కాని ఎందుపరమ ధార్మికుడని ఎన్నబడడు.